ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి ఈ ధర్మరాజుకి పరశురామ వృత్తాంతాన్ని అకృతవర్ణుడు చెప్పటం అనేది ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇక ధర్మజుడు ఒకరోజు రాత్రి మహేంద్ర పర్వతంపై గడిపి సోదరులతో కలిసి తాపసులకు మునులకు సత్కారం చేశాడు. లోమశుడు ధర్మజునికి ఆ తపస్సులందరిని కూడా పరిచయం చేశాడు. వారిలో భృగువు, అంగిరసుడు, వశిష్ఠుడు, కశ్యపుడు మొదలైన ఋషుల గోత్రజులు ఉన్నారు. ఆ రాజర్షి వారిని అందరిని కూడా కలిసి దోషులు ఘటించి నమస్కరించి పరశురాముని అనుచరుడు వీరుడు అయినటువంటి అకృత వ్రణుణ్ణి ఇలా అడిగాడు. భగవానుడు పరశురాముడు ఈ తాపసులకు ఎప్పుడూ దర్శనమిస్తాడు. ఈ కారణంగా నేను కూడా భార్గవుణ్ణి చూడాలని అనుకుంటున్నాను. అకృతవర్ణుడు ఇలా అన్నాడు. ఆత్మజ్ఞాని అయిన పరశురాముడు మీ రాకను ముందే తెలుసుకున్నాడు. మీపై పరశురామునికి చాలా ప్రేమ. శీఘ్రంగా వారు మీకు దర్శనమిస్తారు. ఈ తాపసులు చతుర్దశి అష్టమ దినాల్లో పరశురాముని దర్శిస్తారు. ఈ రాత్రి గడిస్తే రేపే చతుర్దశి. ఇక యుధిష్ఠిరుడు అంటున్నాడు, మీరు బలవంతుడైన పరశురామునిపై గాఢభక్తి కలవారు. ఆయన పూర్వం చేసిన ఘనకార్యాలు అన్నీ మీకు ప్రత్యక్షంగా చూసినవారు. పరశురామునిచే యుద్ధంలో క్షత్రియులందరూ ఏ కారణంగా జయింపబడ్డారో ఆ విషయాన్ని ఈనాడు మీరు నాకు చెప్పండి. పరశురాముడు యుద్ధంలో క్షత్రియుల్ని చంపాడు కదా, తర్వాత జయింపబడ్డారా? జయింపబడటం అంటే ఓడిపోవటమా, గెలవటం కదా? సరే చూద్దాం. ఇక అకృతవ్రణుడు ఇలా పలికాడు. రాజశ్రేష్ఠ, భృగువంశజుడైన పరశురాముని కథను చెబుతాను విను. ఆ కథ చాలా పెద్దది, ఉత్తమమైనది. జమదగ్ని కుమారుడైన పరశురాముని చరిత్ర, హైహయరాజు కార్తవీరుని చరిత్ర దేవతల చరిత్రలో సమానమైనవి. పరశురామునిచే కార్తవీరాజుని పేరు గల హైహయ దేశపు రాజు చంపబడ్డాడు. అతనికి 1000 భుజాలు ఉన్నాయి. దత్తాత్రేయుని అనుగ్రహంచే బంగారు విమానాన్ని, భూమి మీద అన్ని ప్రాణులపై అధికారాన్ని సంపాదించాడు. కార్తవీర్యార్జుని రథం ఎవరికినీ అపశక్యం కానిది. ఆ రథం చేతను వరదానం చేతను అతడు బలవంతుడయ్యాడు. అన్ని వైపులా తిరుగుతూ దేవతలను, యక్షులను, ఋషులను, భూతాలను అన్నింటినీ అతడు పీడించసాగాడు. అతని అత్యాచారాలు సహింపలేని దేవతలు ఋషులతో కలిసి జైత్యులను నాశనం చేసే సత్య పరాక్రముడైనటువంటి విష్ణువుని సమీపించి ఇలా ప్రార్థించారు. దేవదేవ, ప్రాణుల రక్షణకై అర్జునుడిని చంపుము, కార్తవీర్యార్జునుడిని. దివ్య విమానంపై సంచరించే అతడు శచీదేవితో క్రీడించే ఇంద్రుడిని బాధించాడు. వెంటనే విష్ణువు కార్తవీర్యార్జును చంపడానికి దేవతలతో కలిసి ఆలోచించాడు. దేవేంద్రుడు భూతహితం కోసం ఏం చేయాలో విష్ణువుకు నివేదించాడు. అది విన్న శ్రీ మహావిష్ణువు దానికి తగిన ప్రతిజ్ఞ చేశాడు. తరువాత తన నివాసాస్త్రము సుందరమైనటువంటి బద్రికావనాన్ని చేరాడు. అదే బద్రికావనం ఇక అదే సమయంలో భూమిపై కాన్యకుబ్జ దేశాన్ని పాలించే బలవంతుడైనటువంటి గాది అనే రాజు తన రాజధానిని విడిచి వనవాసానికి వెళ్ళాడు. ఆ వనంలో అతనికి అప్సరసల వలె అందమైన ఒక కన్య పుట్టింది. యుక్త వయసు రాగానే భృగు వంశజుడైన రుచీకుడు ఆమెను వరించాడు. రుచీకునితో గాది ఇలా అన్నాడు. మా వంశంలో బలవంతుడైన గాది అనే రాజు తన రాజధానిని విడిచి వనవాసానికి వెళ్ళాడు. ఆ వలన అతని అప్సర కన్య పుట్టింది. యుక్త వయసు రాగానే భృగు రుచీకుడు ఆమెను వరించాడు. రుచీకునితో గాది ఇలా అన్నాడు. ఓకే మా వంశంలో పూర్వీకులు ఏ శుల్కాన్ని వరుణ్ నుంచి గ్రహిస్తున్నారో దాన్ని పాటించడం మా కర్తవ్యం. 1000 గుర్రాలు శుల్కంగా ఇవ్వాలి అని తెలుపు, ఎరుపు రంగు కలిగి, వేగంగా కలిగి, ఒకవైపు పూర్తిగా నలుపు రంగు. ఈరోజు రిపీట్ చేస్తున్నాను, ఏమనుకోవద్దే. 1000 గుర్రాలు శుల్కంగా ఇవ్వాలి, మేబీ కట్నంగా అనుకుంటాం. అవి తెలుపు, ఎరుపు రంగు కలిగి, వేగం కలిగి, ఒకవైపు పూర్తిగా నలుపు రంగు చెవులు కలిగి ఉండాలి. మీరు నిందింపతగిన వారు కారు, శుల్కం మాత్రం తప్పక ఇవ్వాలి. అలాంటి మహాత్మునికే నా కన్యను దానం చేస్తాను అన్నాడు. ఇక రుచికుడు అన్నాడు, నేను మీ కొరకు ఒకవైపు నల్లని రంగు చెవులు గల 1000 తెలుపు, ఎరుపు రంగు గల గుర్రాలు సమర్పిస్తాను. మీ పుత్రిగా నా ధర్మపత్ని కావాలి అన్నాడు. అట్లే అని ప్రతిజ్ఞ చేసిన రుచికుడు వరుణుని పాండుర వర్ణం, వేగం కలిగిన 1000 గుర్రాలను శుల్క రూపంగా ఇవ్వడానికి నాకు ఇయ్యి అని అడిగాడు. వెంటనే వరుణుడు 1000 గుర్రాలను రుచికుని కానుకగా ఇచ్చాడు. ఎక్కడి నుంచి ఆ 1000 గుర్రాలు బయటకు వచ్చాయో అదే అశ్వతీర్థం. పిమ్మట గాది ఆ 1000 గుర్రాలను తీసుకొని గంగా తీరంలోని కాన్యకుబ్జ దేశంలో తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. ఆ సమయంలో దేవతలు వరుణుని పక్షంలో నిలిచారు.
దేవతలు ఈ ఘట్టాన్ని చూచి తమ ప్రదేశాలకు తిరిగి వెళ్ళారు. సో ఇక్కడ వివాహమైంది ఎవరెవరికండి? గాది అనే రాజుకి అతనికి గాది అనే రాజుకి ఒక అప్సరసకి పుట్టినటువంటి కూతురు ఎవరైతే ఉన్నారో ఆ కూతురిని రుచికుడికి ఇచ్చున్నారు. సో దానికి సంబంధించి మనం ఈరోజు మాట్లాడాం. అద కంటిన్యూషన్ ఏంటి రేపు డిస్కస్ చేద్దాం.